ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వీక్షిస్తున్న ప్రియ స్నేహితులందరికీ శుభాభివందనాలండి. మరి గడిచినటువంటి కొన్ని రోజుల నుండి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మీద కేసు నమోదైందని ఆయా ఛానల్లోని యూట్యూబ్ ఛానల్లో, అదే రీతిగా ప్రత్యేకమైనటువంటి గవర్నమెంట్ ఛానల్లో కూడా ప్రసారం చేస్తున్నారు. వాస్తవానికి నేను ఎవరిని సమర్థించట్లేదు, కానీ ఒకటి మాత్రం మీరు ఆలోచించాలి. నిలోఫర్ హాస్పిటల్లోని మరి ఆమె వైద్యం చేయించుకున్నట్లుగా 15 రోజుల నుండి ఐసీయూలో ఆమె ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లుగా మరి సమాచారం ఉంది. అయితే 15 రోజుల నుండి ఐసీయూలో ఒక వ్యక్తి, కిడ్నీ సమస్యతో ఉన్నటువంటి వ్యక్తి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే ఎంత ఖర్చు అవుతుంటుందో ఒకసారి ఆలోచించండి. మరి ఆ కుటుంబానికి ఆర్థిక స్తోమత ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ 15 రోజుల నుండి ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా తగ్గలేదంట. అప్పుడు ఆమె మరి దేవుని నమ్ముకున్నదో లేదో తెలియదు, కానీ కొన్ని మరి యూట్యూబ్లో చూసుండొచ్చు, కొంతమంది చెప్పుండొచ్చు, మరి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మీ పాపకున్నటువంటి ఈ రోగము నయమవుతుందని చెప్పుండొచ్చు. అయితే ఆమె నమ్మి మరి ఈ ఈ స్థలానికి వచ్చినట్లుగా మనం అనుకుందాం. వాస్తవానికి ఆమె నమ్మింది ఏంటనంటే, అంతమందికి జరిగే ఉంటుంది కదా, మరి నా పాపకు కూడా జరగవచ్చేమో అనుకొని ఆమె రావచ్చు. సెకండ్, మరి ఆమె దగ్గర డబ్బులు లేక అక్కడ డిశ్చార్జ్ చేసుకొని ఈ పాపను ఎక్కడ తీసుకొచ్చినట్లుగా అనుకోవచ్చు. అయితే వాళ్ళంతా బలవంతం అయితే చేయలేదు కదా, తీసుకొని రండి అని పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు ఏం చెప్పలేదు కదా. మరి వారంతటికి వారే ఆ పాపను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినటువంటి ఆ పాపకి మరి పాస్టర్ గారు, దైవ సేవకులు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత మరి ఏమో దేవుని చిత్తం కాదేమో, మరి ఆ పాపకు నయం కాలేదు. దీని విషయం మీద మరి ఆయన మీద కేసులు వేయటం అనేది ఇది చట్టరీత్యా నేరం, చట్టరీత్యా మరి ఇది తగినది కాదని నేను ఒక వ్యక్తిగా, ఒక భారతీయుడిగా నేను చెప్తున్నాను. ఏంటంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు సిస్టర్ షారోన్ పైన వేసినటువంటి కేసు మొట్టమొదటిగా ఆ హాస్పిటల్ యొక్క యాజమానం మీద, అదే రీతిగా డాక్టర్ల మీద కూడా వేయాలి. ఎందుకంటే 15 రోజుల నుండి ఆమె ట్రీట్మెంట్ పొందుతున్నా కూడా ఆమె పైన మరి ఆమెకి ఎలాంటి స్వస్థత అనేది జరగలేదు, నయం అనేది కాలేదు. కాబట్టి మొదట వాళ్ళ మీద వేయండి. ఇది గనక మీరు అగ్రి అయితే గనక పాస్టర్ ప్రవీణ్ గారికి సపోర్ట్ చేయండి. మరి ఈ కేసుని మరి కొట్టివేయినట్లుగా మనందరం కూడా గలం విప్పుదాం. దేవుని యొక్క సేవను మరి ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి ఒక్క దురాత్మ శక్తులన్నింటిని కూడా అణిచివేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.